హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఇండియాకి వెళ్తున్నప్పుడు సోనియా వాళ్ళు సర్ప్రైజ్గా మా ఇంటికి వచ్చారు. ఇంకా చూస్తే చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చారు. మా పిల్లల బర్త్డేస్ ఉన్నాయని, ఇద్దరు బర్త్డేస్ ఒకే మంత్లో ఉన్నాయి కదా అని చెప్పి ఇద్దరికి గిఫ్ట్స్ తీసుకొచ్చారు. ఇంకా నన్ను అవి ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేయగానే బిన్నుకు షూస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఏదో గోల్డ్ బ్యాగ్ ఉంది. అది ఓపెన్ చేస్తే లార్డ్ వెంకటేశ్వర డాలర్ ఉంది దాంట్లో. ఇంకో గోల్డ్ బ్యాగ్ కూడా ఉంది. అది ఓపెన్ చేస్తే దాంట్లో ఓం సింబల్ డాలర్ ఉంది. నేనేమో అరుస్తూ ఉన్నాను, ఎందుకని తీసుకొచ్చారు అని చెప్పేసి. అవి కూడా కాకుండా మళ్ళీ డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చారు ఇద్దరు పిల్లలకి. ఇదేమో గుణేష్కి తీసుకొచ్చారు. గుణేష్ ఏమో ఐ వాంట్ టు వేర్ అంటున్నాడు. ఇదేమో ఇంకా బిన్నుకు తీసుకొచ్చారు. ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇది నా దగ్గర ఉన్న గోల్డ్ సోనియా వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని. ఇంకా డిన్నర్కి ఏమో చికెన్ కర్రీ చేశాను, బగారా రైస్ కూడా చేశాను. కొంచెం ఓవెన్లో పెట్టి హీట్ చేసుకుంటున్నాము. ఇంకా తిందామని చెప్పి సర్వ్ చేసుకుంటున్నాము. పిల్లలకి కూడా పెడుతున్నాము. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా తినేసాము. రేవతి టీ స్టార్ట్ చేసింది, అందరం తాగుదామని. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. సూట్ కేస్ అన్నీ బయట పెడుతున్నారు. ఇంకా లిఫ్ట్లో నుంచి దిగుతున్నాము. కింద క్యాబ్ ఆల్రెడీ బుక్ చేశారు, వచ్చేసింది. తను ఆల్రెడీ 10 minutes ఆగాడు. ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. మేము ఈసారి ఫ్లైట్ అబుదాబి నుంచి బుక్ చేసుకున్నాము. దుబాయ్ నుంచి దొరకలేదు మాకు. ఇది ఇంకా ఎంట్రన్స్ అన్నమాట. పిల్లలు ఇద్దరు పనుకున్నారు ఇంకా క్యాబ్లోనే. సో అబుదాబి ఎయిర్పోర్ట్ దుబాయ్ అంత పెద్ద ఎయిర్పోర్ట్ అయితే కాదు, కొంచెం చిన్నదే. ఇది దుబాయ్తో కంపేర్ చేస్తే. చెక్ ఇన్ అంతా అయిపోయింది ఫాస్ట్గానే. ఇంకా ఫ్లైట్లో కూడా కూర్చున్నాము. సో మేమైతే ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. మాకైతే ఇది చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. మాకు ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫ్లైట్ ఉంది, కానీ 7:30 దాకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వలేదు. ఏసీ అస్సలు వర్క్ అవ్వలేదు ఫ్లైట్లో. మా అదృష్టం ఏంటంటే పిల్లలు పనుకున్నారు. ఒక ఫ్యాన్ తీసుకున్న, బాగా యూజ్ అయింది. ఏసీస్ అయితే అస్సలు వర్క్ అవ్వలేదు. మాకు అసలు బ్రీతింగ్ కూడా ఆడలేదు ఫ్లైట్లో. 15 minutes 20 minutes 15 minutes 20 minutes అని చెప్పి 3 hours దాకా అంతే చేశారు. ఎట్ లాస్ట్ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఫ్లైట్లోనే బ్రేక్ఫాస్ట్ అవి తీసుకున్నాము. ఉప్మా విత్ హాట్ చాక్లెట్ కాంబో, పూహా అవి తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా చెన్నైకి ల్యాండ్ అయిపోయాము. ఇది మాత్రం వర్స్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం ఫేస్ చేసాం ఇలా. చెకింగ్ బ్యాగ్స్ కోసం వెయిట్ చేసాము కొద్దిసేపు. ఇంకా అవి తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నాము. మా డాడీ వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. లంచ్కి ఏమో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. లంచ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు నెల్లూరుకి వచ్చేసాము. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.